హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే మీ ఇంటిని సువాసన భరితంగా మార్చడానికి ఒక మంచి టిప్ అయితే కనుక చెప్తాను. దీన్ని తయారు చేసుకొని మీ ఇంట్లో ఏ మూలనైనా సరే, బాత్రూంలో అయినా సరే చక్కగా పెట్టినట్లయితే కనుక మీకు ఇల్లంతా ఎటువంటి చెడు వాసన రాకుండా చక్కగా మంచి స్మెల్ రావడానికైతే కనుక చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎక్కువ ఖర్చు కూడా ఏముండదు, చాలా చాలా తక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి తప్పకుండా ఇంట్లో మంచి సువాసన రావాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా దీన్ని అయితే తయారు చేసుకొని ఇంట్లో ఒకసారి పెట్టి చూడండి. మీరు తయారు చేసేటప్పుడే మీకు దీని పవర్ అనేది తెలుస్తుంది అనమాట. ఎంత మంచి సువాసన వస్తుందో మీకు అర్థమవుతుంది. ఓకే అండి, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోని స్టార్ట్ చేసేద్దాము. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఒక గిన్నె తీసుకోండి. ఈ విధంగా మంచి స్మెల్ వచ్చే మనకి అగరబత్తులు ఉంటాయి కదా, ఈ విధంగా మీరు తీసుకోండి. ఒక 2-3 వరకు తీసుకోండి. మంచి స్మెల్ వచ్చాయి అనమాట. వీటిలో ఏం చేస్తారంటే మెత్తగా పొడిలాగా తయారు చేసుకోవాలి. ఎంత వీలైతే అంత మెత్తటి పొడి అయితే కనుక తయారు చేసుకోండి. ఇదేంటంటే చక్కగా దీని స్మెల్ అనేది చక్కగా ఇల్లు మొత్తం కూడా వచ్చేసి స్మెల్ అనేది లేకుండా ఇంట్లో ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయినా సరే పోగొడుతుంది అనమాట. ఎందుకంటే బాత్రూంలో చాలామందికి వెళ్ళాలన్నా సరే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. బయట నుంచి ఏమైనా కొనుక్కొచ్చుకోవాలన్నా చాలా చాలా ఎక్కువ రేట్ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనీ ఎక్కువ పెట్టలేని వాళ్ళు ఇలా ఇంట్లోనే మంచి సువాసన వచ్చే పొడినైతే కనుక మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. నేను ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ యూజ్ చేయట్లా. మినిమం ఒక 3 ఇంగ్రీడియంట్సే అనమాట. అవి కూడా చాలా తక్కువ రేటుతో అనమాట అవి కూడా. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఈ విధంగా బాగా మెత్తటి పొడిని తయారు చేసుకోండి. నెక్స్ట్ మీ ఇంట్లో ఉండే ఏదైనా సరే మంచి పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ని కూడా మీరు యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ వరకు పౌడర్ కూడా అంతే మంచి స్మెల్ అనేది వస్తుంది అనమాట. చక్కగా ఇల్లంతా కూడా సువాసన రావడానికి, బాత్రూంలో కానీ ఎక్కడైనా సరే మంచి సువాసన రావడానికి అయితే కనుక మనకి పౌడర్ కూడా చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే చక్కగా ఎటువంటి బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా సరే వాటి మొత్తాన్ని పోగొట్టడానికి కూడా బాగుంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా మీరు రెండిటిని మంచిగా కలిపేసుకోవాలి. చక్కగా నేను చెప్పే ఈ పొడి అనేది మీరు ఇంట్లో ఎక్కడైతే చాలామందికి కిచెన్లో కూడా చాలామందికి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. కిచెన్లో పెట్టొచ్చు, బాత్రూంలో పెట్టొచ్చు. ఇలా ప్రతి చోట కూడా మీరు చిన్న చిన్నగా దాంట్లో యాడ్ చేసేసుకొని చక్కగా ఎక్కడ పెట్టినా సరే మనకి మంచి సువాసన అయితే కనుక ఉంటుందన్నమాట. కాబట్టి చూడండి, నేను ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువే వేస్తున్నాను. ఎక్కువైతే కనుక అస్సలు వేయట్లేదు. ఎందుకంటే అందరికీ అవైలబుల్గా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. తర్వాత మీరు ఏం చేస్తారంటే దీంట్లోకి చందనం పొడి అని చెప్పేసి మనకు దొరుకుతుందనమాట. దాన్ని 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. చందనం బిళ్ళలు ఉంటాయి, అలాగే పొడి కూడా దొరుకుతుంది. మీరు ఏదైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా మంచి సువాసన అయితే కనుక ఉంటుందన్నమాట. మంచి స్మెల్ వస్తుంది. తర్వాత ఏంటంటే మనకి ఎక్కడైనా సరే స్మెల్ అనేది మంచి స్మెల్ రావడానికి, బ్యాడ్ స్మెల్ పోగొట్టడానికి అయితే కనుక చందన పొడి చాలా చాలా అద్భుతంగా అయితే కనుక పనిచేస్తుంది అనమాట. మీరు ఇవి 3 యాడ్ చేసుకొని చూసేటప్పుడే మనకి మంచి స్మెల్ అనేది మనకి చక్కగా వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు ఈ 3టిని బాగా యాడ్ చేసేసుకోండి. కావాలనుకుంటే మీరు ఎక్కువ చోట్ల పెట్టాలి అనుకోండి. సపోజ్ వంటగదిలో, తర్వాత బాత్రూంలో, కిచెన్లో ఇలాగ ప్రతి దగ్గర పెట్టాలి అనుకుంటే కనుక మీరు ఎక్కువ తయారు చేసుకొని దానికి తగ్గట్టుగా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏదైనా ఒక సీసా తీసుకోండి. ఈ విధంగా సీసా తీసుకొని సీసాలో అయితే కనుక మనం తయారు చేసుకున్నది ఏదైతే ఉందో అది వేసేయాలన్నమాట. తర్వాత దీనిపై ఏం చేస్తారంటే క్లాత్ మొత్తం ఉండిపోయేలా కాకుండా ఇలా హోల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇలా హోల్స్ ఉన్నది పెడతాం వల్ల ఏంటంటే లోపల ఉన్న స్మెల్ అనేది బయటకు వస్తుంది అనమాట. మొత్తం మూసేయకుండా ఈ విధంగా హోల్స్ ఉన్న ఏదైనా ఒక క్లాత్ తీసుకొని ఇలా కట్టేసేయండి. లేదనుకుంటే దీనిపైన మూత ఉంటుంది కదా, మూతకి కంతాలు పెట్టేసి రంధ్రాలు పెట్టేసి అయినా సరే పెట్టవచ్చు అనమాట. స్మెల్ అనేది బయటకు వచ్చేలాగైతే కనుక చూసుకోవాలి. ఇది మీరు ఎక్కడైనా సరే బాత్రూంలో, ఎక్కడైనా సరే ఇంట్లో ఎక్కడైనా సరే పెడితే మంచి సువాసన అయితే కనుక ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా బ్యాడ్ స్మెల్ పోయి మంచి స్మెల్ రావాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే రిజల్ట్ ఎలా ఉంది, ఈ టిప్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కనుక కామెంట్ చేయండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.